హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు వచ్చేసి భారత్ ఫ్యూచర్ సిటీ అన్నమాట. సో ఇది ఈ మధ్య కాలంలోనే దీనికి సంబంధించిన పనులను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దీని మెయిన్ ప్లాన్ ఏంటంటే రాబోయే రోజుల్లో భారత్లో కానీ అదేవిధంగా ఇటు హైదరాబాద్లో కానీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కూడా సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారన్నమాట. సో ప్రస్తుతం హైదరాబాద్ జనాభా వచ్చేసి 1,50,00,000 దాకా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో 2 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు. సో ఈ జనాభా ప్రతిపాదికను కూడా హైదరాబాద్ మీద ఈ జనాభా ఒత్తిడి తగ్గించడానికి భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామైతే అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పనులు కూడా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు. సో దీనికి సంబంధించిన ఇటు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో దాదాపు రావిరియాల నుంచి అమనగల్ దాకా దాదాపు 41 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి కూడా నిర్మిస్తున్నారు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి పేరు వచ్చేసి కూడా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రహదారి పేరుగా నామకరణం చేశారు. సో ఇది మొత్తం 40 కిలోమీటర్లు ఈ రోడ్డు మార్గం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 6 మండలాలు 24 గ్రామాల మీదుగా ఈ రోడ్డు మార్గం వెళ్తుంది. సో 2 దశల్లో ఈ పనులు కంప్లీట్ చేస్తామంటున్నారు. సో మొదటి దశ వచ్చేసి రావిరియాల నుంచి మీర్పేట్ ఖాన్ వరకు, అదేవిధంగా రెండవ దశ వచ్చేసి మీర్పేట్ ఖాన్ నుంచి అమనగల్ దాకా ఈ రోడ్డు మార్గం అయితే వెళ్తుంది. సో దాదాపు 4,600 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం జరుగుతుంది. సో ఈ రావిరియాల నుంచి అమనగల్ దాకా రోడ్డు నిర్మాణం అయితే ఇటు భారత్ ఫ్యూచర్ సిటీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం కోసం కూడా ఈ రోడ్డు మార్గం అయితే ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత ఫ్యూచర్ సిటీ ఆటోమేటిక్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ అమెజాన్ డాటా సెంటర్ ఉంది. అదేవిధంగా శంషాబాద్ దగ్గర అవుతుంది. హైదరాబాద్ నుంచి చూసుకుంటే దాదాపు 78 కిలోమీటర్లు అవుతుంది. శంషాబాద్ కానీ, ఆదిబట్ల కానీ, కొంగరకాలం కానీ, ఫార్మా సిటీ కానీ, అదేవిధంగా షాద్ నగర్ కానీ, సో ఈ ప్రాంతాలకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ చాలా దగ్గరగా ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ జనాభా ప్రతిపాదికను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని అధికారులు చెప్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ప్లాన్లను, అదేవిధంగా కొన్ని కార్యాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన రావిరియాల నుంచి అమనగల్ దాకా అయితే రోడ్డు మార్గం కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సో రాబోయే రోజుల్లో ఈ ఫ్యూచర్ కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.